డాక్టర్ రామ్ గోపాల్. మీ అందరికీ చాలా సుపరిచితుడినే సోషల్ మీడియాలో. నా వీడియోలు చాలా ఉంటాయి. అవన్నీ చూసి మీరు నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్ యూ. అమ్మాయిని తృప్తిపరచాలంటే ఎంతసేపు చేయాలి అని అడుగుతున్నారు. మీరు ఎంతసేపు రన్ చేయగలరు? ఆ అమ్మాయి ఎంతసేపు డ్యాన్స్ చేయగలదు? సో, వాళ్ళ స్టామినాని బట్టి ఉంటుంది. ఓ అమ్మాయి ఒక నిమిషం చేస్తేనే ఆయాసపడిపోవచ్చు. ఓ అబ్బాయి ఓ నిమిషం చేస్తేనే ఆయాసపడిపోవచ్చు. వాడు శృంగారం ఎలా చేయగలుగుతారు? నాకు అది ఒక్కోసారి పేషెంట్ వస్తాడు. ఆ గేట్ దగ్గర నుంచి నా రూమ్‌లోకి వచ్చి కూర్చోవడానికి కూడా వాడికి ఆయాసం వస్తుంది. కుర్చీ పట్టదు. ప్లాస్టిక్ చైర్‌లో కూర్చోలేడు. అందుకని ఇక్కడ బెంచ్ ఏసి పెడతాం. బెంచ్ మీద కూర్చుంటాడు. వాడి పేరు చెప్పడానికి వాడికి 5 నిమిషాలు పడుతుంది. అని దమ్ము తీసిన తర్వాత ఇప్పుడు ఆ గేట్ నుంచి నా రూమ్‌కు 50 అడుగులు కూడా ఉండదు. వాడు ఆయాసం పడ్డ తర్వాత 5 నిమిషాల తర్వాత వాడి పేరు చెప్పగలుగుతాడు. ఈ వాడు శృంగారం ఏం చేస్తాడు? శృంగారం అనేది ఒక ఫిట్ పర్సన్ మాత్రమే చేయగలడు. సో, కనుక ఫిట్‌నెస్ పెంచుకోవాలి. ఒకవేళ బరువు తగ్గించుకోవడం ఇబ్బంది అయినా, బరువు తగ్గించుకునే శక్తి లేకపోయినా ఫిట్‌నెస్ పెంచుకోండి. ఫిట్‌నెస్ పెరిగినప్పుడు వస్తుంది. అమ్మాయిలు కూడా అంతే. అమ్మాయిలు కూడా పెద్ద పొట్టేసుకొని బాగా ఆయాసపడుతూ ఉంటే వాళ్ళు శృంగారంలో ఎక్కడ పాల్గొనగలరు? ఆయాసపడుతుంటారు. తర్వాత మగవాళ్ళు తమ బరువును చాలా చాలా ఆలోచనించుకొని పెంచుకోవాలి. ఇమాజిన్ చేయండి. మీరు ఒక 100 కిలోలు ఉన్నారనుకోండి. మీ మజిల్ పవర్ ఇంకో 20 కిలోలు అవుతుంది. ఒక 100, 20 కిలోలు మీ ఛాతీ మీద ఓ 3, 4 ఇసుక బస్తాలు పెడితే మీరు ఎంతసేపు ఆపుకోగలరు? ఏ మగవాడు కూడా ఓ 100 కిలోల బస్తాలు 4 పెడితే ఆపుకోలేడు. మరి అమ్మాయి కూడా ఇంత బరువు మోయాలి కదా! అందుకని ఆమెకు ఊపిరాడదు. ఊపిరాడక చాలండి చాలు సరిపోయింది అని అంటుంటారు. సో, అమ్మాయిని ఎంకరేజ్ చేయాలి. అమ్మాయి మీద ప్రెషర్ పడకుండా చూసుకోవాలి. బరువు పడకుండా ఇవన్నీ ఫిజికల్. ఇవి కాకుండా మానసికమైనటువంటిది. అమ్మాయితో యుద్ధం చేయడం, అమ్మాయి తల్లిదండ్రుల్ని తిట్టడం, అమ్మాయి తమ్ముడో, అన్ననో వాడు చెడ్డవాడు అనడం. ఇలా చేసిన తర్వాత అమ్మాయి హర్ట్ అవుతుంది. హర్ట్ అయిన అమ్మాయిని తీసుకొనొచ్చేసి నువ్వు శృంగారంలో పాల్గొనట్లేదు, నాకు కంఫర్ట్ ఇయ్యట్లేదు, నువ్వు కంఫర్టబుల్‌గా ఉండట్లేదు అంటే ఎక్కడి నుంచి ఉంటారు? ఒక వ్యక్తిని గౌరవించడం నేర్చుకోవాలి. ఎస్పెషల్లీ మీ భార్యను గౌరవించండి. మీ భార్యకు స్వేచ్ఛనియ్యండి. భార్య మీ సొంత సొమ్ము గాదు. మీరేదో గేదెను కొనుక్కున్నట్టు పెళ్లి చేసేగానే ఆ మెడలో తాళి కట్టగానే ఆమె మీ ప్రాపర్టీ కాదు. కనుక ఆమెకు వ్యక్తిగతంగా ఆమెకు ఎదగడానికి హెల్ప్ చేయండి. ఆమెకు మానసికంగా హెల్పింగ్‌గా ఉండండి. ఆమెకు ఎకనామికల్ స్టెబిలిటీ క్రియేట్ చేయండి. మీరు ఎన్ని చేపలిచ్చినా సరిపోదు. వాళ్లకు చేపలు పట్టడం నేర్పండి. వాళ్ళను సంపాదించుకోవడం వాళ్ళకు నేర్పండి. అంతేగాని నాకు డబ్బుంది కదా! నేను ఆమెకు తప్పితే ఎవరికి ఇస్తున్నాను అనుకుంటే ప్యాసివ్‌గా వచ్చే మనీ వల్ల ఏ అమ్మాయి కూడా తృప్తిగా ఉండదు. అమ్మాయి సంపాదించుకున్నప్పుడు అమ్మాయికి ఒక స్టెబిలిటీ, ఒక మానసికమైనటువంటి స్థిరత్వము, ధైర్యం ఉంటుంది. అదే మళ్ళీ మీకు బెడ్‌రూమ్‌లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. కనుక అమ్మాయిల్ని ప్రోత్సహించండి. అబ్బాయిలు గొప్పవాళ్ళేం కాదు. అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఈక్వలే. అమ్మాయిలు కొంచెం మోర్ దాన్ ఈక్వల్. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. మర్చిపోకండి. ఒక మిల్లీగ్రామ్ స్పర్మ్ తీసుకొని 3 కిలోల పాపనిచ్చేంత శక్తి అమ్మాయిలకు తప్పితే ఏ అబ్బాయికి ఉండదు. వాడు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ అయినా కూడా ఏమీ చేయలేడు. ఓ స్పర్మ్ ఇచ్చేస్తే మనకు 3 కిలోల పాపను వేయడానికి వాడికి కూడా చేత కాదు. ఇంకా ఎంత పవర్ఫుల్ మ్యాన్ అయినా మ్యాన్ ఈజ్ ఓన్లీ లిమిటెడ్ కెపాసిటీ.